నమస్కారం. స్టార్ జమనం న్యూస్కు స్వాగతం. ఇసుకేస్తే రాలనంత జనం, ఎటు చూసినా కోలాహలం, గోవింద నామస్మరణతో మార్మోగుతున్న మాడవీధులు. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కొలువైన ప్రహ్లాద వరద నరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈనాటి మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారతదేశంలోనే అత్యంత భారీ ఉత్సవాల్లో ఒకటైన కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథయాత్ర విశేషాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా రథయాత్రలకు కదిరి రథోత్సవానికి చాలా తేడా ఉంది. భారతదేశంలోని అతిపెద్ద రథాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఇది దేశంలో 3వ అతిపెద్ద రథం. దీని బరువు సుమారు 500 టన్నులు పైగానే ఉంటుందని తెలుస్తోంది. మనిషికి రెండింతలు ఎత్తుగా ఉండే భారీ చక్రాలు, 2 చేతులతో పట్టుకున్న అందనంత లావుగా ఉండే భారీ తాడు ఈ రథం సొంతం. ఇంత భారీ రథాన్ని లాగడం ఒక ఎత్తు అయితే దాన్ని నియంత్రించడం మరొక ఎత్తు. రథం చక్రాల కింద భారీ చెక్క మొద్దును ఆనిస్తూ యువకులు అత్యంత చాకచక్యంగా రథాన్ని ముందుకు నడిపిస్తారు. ఈ భారీ రథాన్ని సుమారు 150 ఏళ్ల క్రిందట తయారు చేసినప్పటికీ ఈ స్వామివారి బ్రహ్మరథోత్సవాల చరిత్ర మాత్రం 500 ఏళ్ల నాటి విజయనగర సామ్రాజ్య కాలం నాటిదని, హరిహర బుక్కరాయల కాలంలో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని చరిత్ర చెబుతోంది. రథం కదులుతున్నప్పుడు భక్తులు దవనం, మిరియాలు, అరటి పండ్లు రథంపై చల్లుతూ తమ భక్తిని చాటుకుంటుంటారు. అవి కింద పడిన వస్తువులను అత్యంత పవిత్రమైన ప్రసాదంగా భక్తులు భావిస్తారు. ఈ కన్నుల పండుగను వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుండి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇక్కడి ప్రజల ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వేలాదిగా తరలివచ్చే భక్తులను కదిరి ప్రజలు తమ సొంత అతిథులుగా భావిస్తారు. పస్తులతో ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో ఊరంతా పోటీ పడి మరీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తుల సందడి, స్థానికుల భక్తి శ్రద్ధల నడుమ కదిరి నరసింహుని రథోత్సవం కమనీయంగా సాగుతోంది. ఆ ఉత్సవాలను ఇప్పుడు చూద్దాం.